యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిలో వెళ్ళి అక్కడ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారు. వాళ్ళు చేసే పని వల్ల ప్రభుత్వాల కిందకు వచ్చి పేద ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాయి అనే విషయంలో ఎలాంటి సందేశం లేదు. ఆ విధంగా వాళ్ళు కృషి చేయబట్టే ప్రభుత్వాల కిందకు దిగాయి. ఆ విధంగా అడవిలో ఉన్న వాళ్ళు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా పార్టీల విభేదాలతోనూ లేదా మరో ఇతర సమస్యలతోనూ జనజీవన స్రవంతులు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్టు ఇద్దరు దంపతులు. ఒకరు రాజారాం అలియాస్ బోయి నరేంద్రబాబు, మరొకరు తన సహచరిణి నిర్మలక్క అలియాస్ పద్మక్క. రాజారాం అన్నైతే దాదాపు ఒక 92 నుంచి 2005 వరకు అక్కడే ఉన్నారు. అక్క కూడా 5 సంవత్సరాలు పనిచేశారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభావం అందులోకి వెళ్ళారనే విషయం వాళ్ళని తెలుసుకున్నాం. అయితే ఇందులో రాజారాం అన్న బుక్స్ చదివి 6వ క్లాస్ నుంచే బుక్స్ చదివి అటువైపు వెళితే అక్క వాళ్ళ కుటుంబంలో నుంచి చూసి పెరిగి అటువైపు వెళ్ళారు. వీళ్ళిద్దరూ వేరే వేరే కారణాలతో పార్టీలకు వెళ్ళినా పార్టీ మాత్రం ఇద్దరిని కలిపి ఒక దంపతులు చేసింది. వాళ్ళు పార్టీలకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం ఏం చేశారు, ఎందుకు బయటకు వచ్చారు. సాధారణంగా బయటకు వచ్చిన మాజీ నక్సలు అందరూ కూడా దందాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆ కోవను ఎంచుకోకుండా మాజీలందరికీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి ధరణి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మాజీలందరికీ భూములు ఇప్పించడంతో పాటు వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఆదుకోవడానికి ఒక ధరణి సంఘం పెట్టి వాళ్ళకి ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది దందాలు చేయకుండా ఈ కోవ ఎందుకు ఎంచుకున్నారు, అసలు ఎందుకు అటువైపు వెళ్ళారు విషయాన్ని వాళ్ళిద్దరిని తెలుసుకున్నారు. అన్న నమస్తే. అక్క నమస్తే. రాజారాం అన్న నమస్తే. అనగానే మీ గురించి గతంలో ఈ అనంతపురంలో పనిచేసిన ఒక ఆఫీసర్ బాగా చెప్పారు. ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఎస్పీ గారు, అంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా, పేరు చెప్పకూడదు నేను. సాధారణంగా అన్నలు అనగానే అందరూ తుపాకులు పట్టుకొని తిరుగుతారు, ఏదో చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారు అనుకుంటారు. కానీ రాజారాం అని మా దగ్గర అనంతపురంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కలవండి. ఆయన అసలు రాయలసీమలో పార్టీ ఎందుకు పెట్టింది, పార్టీ ఇక్కడ ప్రారంభం అవడానికి, పార్టీ నిష్కరణకి కారణం ఆయన చెప్తారని ఒక 20 సంవత్సరాల క్రితం మీ గురించి చెప్పారు. కానీ తర్వాత మీకు నాకు కుదరకపోవడం, ఈ సందర్భంలో మా అక్క సుశీలక్క ద్వారా వాళ్ళు మీరు కలిశారు. ఎస్పీ గారు అంటే నాకు తెలిసి మీరు పేరు చెప్పలేదేమో, నేను చెప్పమంటే చెప్తా. నేను చెప్తా తర్వాత. అయితే అటువంటి పరిస్థితి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఇక్కడ దారి తప్పకుండా ప్రజల కోసం వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని లైక్ చేశారు. సాధారణంగా పోలీసులు నక్సల్స్ కంటే పడదు, కానీ మిమ్మల్ని మాత్రం ఆ కోవలో చూడలేదు. అయితే సరే, మనం అసలు విషయానికి వస్తే ఏ పరిస్థితుల్లో మీరు పార్టీలకు వెళ్ళారు, వెళ్ళేటప్పటికి ఇక్కడ మీరు వెళ్ళే ప్రాంతంలో పరిస్థితులు ఉంటుంది, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా, ఫస్ట్ మీరు చెప్పండి. ఏ పరిస్థితులు అంటే, నేను మీ కుటుంబం మీ నేపథ్యం అని చెప్పండి. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. మేము 3 అన్నదమ్ములము. మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, మాకు బాగా భూములు ఉండేటివి, అంత వ్యవసాయం, ఇప్పటికీ వ్యవసాయ కుటుంబమే. మమ్మల్ని ఆనాటికి 3 కూడా మేము డిఎన్టీ హాస్టల్ అని ఇక్కడ జీసస్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్, రాడికల్ స్టూడెంట్స్కు నిజంగా ఒక విధమైనటువంటి స్థావరం. ఏది డిఎన్టీ హాస్టల్ అనేది అనంతపూర్లో మాతో పాటు చాలామంది అమరులైనారు. మా సీనియర్లు కుమారన్న, అక్కడ ఉన్న వాళ్ళే, గుంటకల్ల సత్యం వచ్చేవాళ్ళు, ఎర్ర సత్యము, అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాబులు చేసి డాక్టర్లు అయిన వాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఉండి మాకు ఆర్గనైజర్లుగా ఉన్నోళ్ళు, వాళ్ళంతా కూడా డిఎన్టీ హాస్టలే స్థావరం. అంటే అప్పటికే మాకు స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే హై స్కూల్ సెక్షన్లోనే మా పైన కేసులు ఉండేవి. వార్డన్లని అంటే కొట్టడం అనేది, అక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ల మధ్య కూడా విభేదాలు వచ్చేవి. అప్పుడు కూడా మేము బాగా యాక్టివ్గా మిలిటెంట్గా ఉండేవాళ్ళం. అంటే మాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ మాకు రాడికల్ విద్యార్థి సంఘమే ఎందుకు మాకు ఆకర్షితులైనంటే, మిగతా స్టూడెంట్స్ యూనియన్స్ మా సమస్యల కోసం తాత్కాలికంగా వచ్చిపోయేవాళ్ళు కాదు. మాకు ఎందుకో మా కుటుంబాలకు జరుగుతున్నటువంటిది, వ్యవసాయానికి జరుగుతున్నటువంటి దోపిడీల గురించి మాకు పెద్దగా మార్క్స్, పెట్టుబడి ఇట్లాంటివి ఏమి తెలియని వయసులోనే దోపిడీ అంటే ఇట్లుంటుందా,
మా బతుకులు ఇలా ఉండడానికి కారణం ఇదా అనేటువంటిది విడమర్చి చెప్పేవాళ్ళు. అచ్చా. ఆర్గనైజేషన్స్ ఓహో మనం బతికితే ఇందుకోసం బతకాలరా అంటే, ఎందుకంటే చిన్న చిన్నవే చెప్పేవాళ్ళు. దేవుడు ఉన్నాడా లేడంటే దేవుడు లేకపోతే ఎట్లా అని మేము వాదించేవాళ్ళం. అరే మీ తెలుగు మాస్టర్ ఏం చెప్తారా అనేవాళ్ళు మమ్మల్ని. సూర్యుడు అంటే అది రఘువంశము, సూర్యుడు 7 గుర్రాలు వస్తాయి రఘువంశం అని చెప్పేవాళ్ళు. మరి సైన్స్ మాస్టర్ ఏం చెప్పేవారు అనేవాళ్ళు. సైన్స్ మాస్టర్ అదంతా గోళం అమ్మడి, ఇద్దరు మాస్టర్ల మధ్య ఇంత తగాదా ఉంది కదరా, ఇంక నీకు హిస్టరీ ఏం తెలుస్తుంది, చరిత్ర ఏం తెలుస్తుంది, మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. అరే వాస్తవమే కదా, మరి ఏంది చదువుల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి, సూర్యుడు దేవుడు ఒకడు అంటాడు కాదు అది గోళం అంటారు అని ఇట్లా చెప్పేవాళ్ళు. మీకు హాస్టల్లో వచ్చేటువంటి సోపు డబ్బులతో నుంచి మీకు అందాల్సినటువంటివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది మాకు అక్కడి నుంచే ఎడ్యుకేషన్ వచ్చేసింది. అంటే మా సరైన టైంలో పాఠ్య పుస్తకాలు కానీ ఇట్లా ఆర్గనైజేషన్తో మాకు రిలేషన్ ఏర్పడింది. అంటే మాకు స్కూల్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాను. అంటే 6th క్లాస్లో కూడా రే డిపార్ట్మెంట్ వాళ్ళంతా పక్కన కూర్చోండి అనేవాళ్ళు. డిపార్ట్మెంట్ అంటే మాకు అప్పుడు అర్థమయ్యేది కదా, పిల్లలు ఏమి అంటే మాకు గెజ్జలు వేసి ఉంటుంది అని హాస్టల్లో, గెజ్జలు వేసి ఉంటుంది మీరు అంతా అనే ఇట్లా ఒక టీచర్లే మమ్మల్ని హాస్టల్ విద్యార్థులను పక్కన కూర్చోబెట్టారు. మాకు నిజంగానే అప్పుడు కాకి నిక్కరు, దానికి ఒక వైట్ షర్ట్, వీళ్ళంతా హాస్టల్ విద్యార్థులు అనేటువంటిది ఒక యూనిఫామ్ వల్ల సపరేట్గా చూసేవాళ్ళు. ఆ గెజ్జి గోల్ పీపీ అయిపోరు అని అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేయించుకొని, అంటే డిపార్ట్మెంటు హాస్టల్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళని ఒక ర్యాలీలకు బంధువులకు తప్ప విద్యార్థి సంఘాలలో వచ్చి మాతో కాలం గడిపిండేటివి అంటే లేదు. చిన్నతనంలో మీకు బీజం పడింది. అంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాడికల్స్లో పడినటువంటి ఆర్గనైజర్ కుటుంబంతో తెంచుకొని వచ్చేవాడు. కుటుంబంతో సంబంధం లేకోకుండా ప్రజల కోసము నిరంతరము మేము పెట్టింది తిని మాకు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. అది మాకు బాగా నచ్చేసింది, ఆకర్షించాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పేర్లు కాదు, మేము అడుక్కున్నాము నీ పేరు ఏం పేరు, నా పేరు యాకూబ్ అనేవాడు. వాళ్ళు యాకూబ్ ఎట్లా ఏది అంటే వాళ్ళ సొంత పేరు కాదు, ఏదో ఇంతకుముందు అమరుడు పేరు. ఇట్లా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబం కానీ బ్యాక్గ్రౌండ్ ఏది చెప్పుకోకుండా మన కోసం పనిచేసే వాళ్ళు ఇట్లుండారా అనేవాళ్ళు. అప్పుడు మాకు ఆ బీజాలు రాడికల్స్ పట్ల బాగా ఆకర్షితులైన. అయితే పూర్తి కాలం వల్ల అట్లా ఇట్లా అనేటువంటిది ఆలోచన లేదు, కానీ రాడికల్స్ కోసం ఏమన్నా చేసేవాళ్ళు. అట్లా మేము చదువు 35 మార్కుల కోసం చదువు తప్ప నేను ఎప్పుడన్నా లెక్చరర్ కావాలా, కానిస్టేబుల్ కావాలా, ఉద్యోగం అని మా ఊళ్ళో ఏం ఉద్యోగం చేస్తాడు, టీచర్ అని అవుతాడు అనుకుంటా. మాకు 35 మార్కులు వస్తే నెక్స్ట్ క్లాస్ పోతాను మేము అనుకుంటాం. 30 మార్కులు పాస్ అయితే చాలు. 10th క్లాస్ ఫెయిల్ అయిన నుంచి చాలా బాధపడ్డాం. అనంతపురంతో 10th క్లాస్ ఫెయిల్ అయినామనేది లింక్ కట్ అయిపోయింది, రాడికల్తో లింక్ కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా, 85లో 10th ఫెయిల్ అయినా ఏం చేయాలా, రాడికల్స్ మా ఏరియాలో తక్కువ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఐ మాకు రమణ అన్న, బంగి ఎర్స్వామి అన్న అక్కడ సిపిఐలు ఉండేవాళ్ళు. బన్వర్లాల్ సార్ అని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు మాకు బినామీ భూములు అంటే ఏమో తెలియదు. అప్పుడు బినామీ భూముల గురించి తెలుసుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్న భూములు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఓ 4-5 కలిసి సంఘం పెట్టి 375 ఎకరాలు ఇప్పుడు తోటలు చేసుకున్నారు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు. అంటే అప్పుడు బన్వర్లాల్ గారు మీకు జాయింట్ కలెక్టర్ గారా? జాయింట్ కలెక్టర్. మీరు ఇంత చేసేప్పుడు నిర్బంధం లేదా అప్పుడు? అప్పుడు నుంచి సిపిఐలకు పోయినాం. కౌరు సంఘాలు పోలీసుల వైపు నిర్బంధం లేదా? లేదు. అంటే మాకు నిర్బంధం అంటే పరిటాల హరిని ఎన్కౌంటర్ చేసినప్పుడు 82, 83 ఆ మధ్యలో మేము హై స్కూల్ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు చేసినారు. కానీ మేము రాడికల్ విద్యార్థి సంఘాలన్నీ మేము ఓపెన్గా పోయినాం. ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్లకు 85లో ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్ ఆవిర్భావోత్సవానికి వెళ్ళినాం. మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ మహాసభలు జరిపినాం. అప్పుడు గద్దరు గారు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాల్లోనూ, ధర్మారంలో ఆర్ఎస్ మహాసభలు జరిగినప్పుడు అన్నిట్లోనూ జరిగినాయి. అంటే దళాల దగ్గర యూజీ కామ్రేడ్స్తో కూడా మేము ఆర్ఎస్ కార్యక్రమాలు చేసినాము. మళ్ళీ ఇక్కడ లీగల్గా కూడా చేసాం. అన్న అదే సమయంలో పరిటాల శ్రీరాములు గారు కూడా ఉన్నారు కదా, చనిపోయాడు మీరు వచ్చేసరికి. కానీ పరిటాల హరి మాత్రం ఉన్నారు. హరి వచ్చేవాడు, హాస్టల్కి వచ్చేవాడు. రాడికల్ విద్యార్థి సంఘం అంటే ఇక్కడ సాయినగర్లో కాలేజ్ హాస్టల్ అని ఉన్నింది. అక్కడికి ఉన్నటువంటి వాళ్ళు యూజువల్లో. ఎందుకని హరిని చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారు, చరిత్ర ఒకసారి చెప్పండి. అంటే కరెక్ట్ నాకు తెలియదు, కానీ భూమి సమస్యలో పేదల వైపు నిలబడ్డాడు హరి. అక్కడ ఏదో ఎన్కౌంటర్ జరిపినాడు, అక్కడ పోలీసు వాళ్ళతో చేయించినారు అక్కడ అనేటువంటిది ఒకటి ఉంది. పూర్తి వివరాలు చిన్న వయసు కదా, మరి కూడా అంత పెద్ద కదా దాని గురించి ఏమి తెలియదు. అంటే మీకు 6వ క్లాస్ నుంచే మీకు మైండ్లో బీజం పడింది, అది 10వ క్లాస్ వరకు కొనసాగింది. 10 తర్వాత దళంతో ఇప్పుడు మీకు సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే
10 అక్కడ భూములు పంచుకున్న రాడికల్ నాయకత్వం కింద. ఇక్కడ ఆర్గనైజర్లంతా మా సీనియర్లు జూనియర్లు ఇక్కడ ఉన్నారు. నేను 10th ఫెయిల్ అయిన తర్వాత అక్కడ అయిపోయిన నుంచి మళ్ళా మా వాళ్ళు ఎట్లన్నా చదివేయాలని యుద్ధం చేసి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో దాన్ని 10th కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్సీలో కాలేజ్ చేరడం ఆర్ఎస్సీ కోసమే. మేము చదివి కన్నా 35 మార్కులు కాపీరేట్ మస్గా కొట్టినాము. ఏదో ఒకటి క్లాస్ టు క్లాస్ మారాల అంతే. అందులో నాకు అటాచ్మెంట్ మా అత్తతో బాగుండేది. నాకు పిల్లప్పుడే మా అమ్మ చనిపోయింది. నన్ను పెంచుకున్న తల్లి నేను కనపల్లి గదిలో రాసిన ఆమె గురించి. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అత్తే నన్ను పెంచి పెద్ద చేసి పిల్లలు లేని మా అమ్మాయి కన్నా ఎక్కువ అనలేదు. ఆమెని అటాచ్మెంట్ ద్వారా కొద్దిగా యూజీకి పోలేకపోయా. ఇక్కడ మా జిల్లా మీకు రాడికల్స్ సంబంధాలు కొనసాగుతున్నా దళంతో ఎప్పుడు మీకు పరిచయం ఏర్పడింది? దళాలు ముందు నుంచి ఉన్నాయి పరిచయం. నేను పూర్తిగా దళాలు లేకపోవాలన్నా కూడా తీసుకోలే. ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నింది. 92లో ఏమైందప్ప అంటే 92లో సంక్షోభం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. పార్టీలో అనంతపురం జిల్లానే పశ్చిమ బెంగాల్లో గ్రూపులు విప్లవం కోసం పుట్టితే ఇక్కడ దందాల కోసం గ్రూపులు పుట్టినాయి. అనంతపురం జిల్లాలో రోజుకొకటి పుట్టుగొడుగుల్లా పుట్టినాయి. ఆర్ఓసి అని, కోడిపుంజ్ అని, చిన్న సుదర్శన్ ఒకటని, రెడ్ స్టార్ అని రకరకాల పేర్లతో వచ్చిన. ఎవరు నక్సలైట్లు ఎవరు సిద్ధాంతాలు అంటే ఏం లేదు. కానీ అప్పట్లో పట్టోల గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టారు కదా. ఎవరు? పట్టోల గోవర్ధన్ రెడ్డి. ఎవరు వాళ్ళ పేర్లే తెలియదు. వాళ్ళది దందా జరగాలంటే నక్సలైట్. ఓకే. కొంతమంది ఇట్లా రగ్గ కప్పుకొని పొగ్గొట్టాలు పెట్టుకొని, పొగ్గొట్టమంటే ఇట్లా పైపు ఉంటుంది ఆ పట్టుకుని అన్నలు వచ్చినారు అని చందాలు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అట్లా ఒకవైపు ఏమో ఐడియాలతో కొంతమంది ఉంటారు, భావజాల ప్రభావంతో, కొంతమంది ఆ ముసుగులో దందాలు అంటే నక్సలైట్లు. ఇప్పుడు చర్చిలకు వచ్చే వరకు ఆర్కే గారు చర్చిలకు వచ్చే వరకు చాలా మందికి నక్సలైట్లు అంటే వీళ్ళు చంపడము, పేల్చడము అనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగింది. అంటే మీడియా కావచ్చు, సారీ మీరేమనుకోవద్దంటే బయట ఉన్నటువంటి ఇటువంటి ఈ భావజాలాలు అన్నీ కూడా నక్సలైట్లు అంటే వీళ్ళు ఏదో దొంగతనాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. విప్లవం నీకు టీవీ టవర్ వెళ్తే వస్తుందేమయ్యా, మైక్రో స్టేషన్ వెళ్తే వస్తుంది. ఇంతమంది పోలీసు వాళ్ళు మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళని చంపుతారా అనేవాళ్ళు. అరే పోలీసు వాళ్ళని ఎందుకు చంపుతారు నక్సలైట్లు? ఇప్పుడు నేనున్నాను, నేను నక్సలైట్, నేను బజార్ అంటే నాకు స్టిక్కర్ ఉంది నక్సలైట్ అని. మరి పోలీసు వాళ్ళకి టోపీ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది. మరి పోలీసు వాళ్ళని టపటపటపని వేయడం కాల్చినారన్న. నక్సలైట్ ఉద్యమంలో పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు టార్గెట్ వ్యక్తిగా ఎక్కడా కాలేదు. ఉద్యమ ప్రభావంలో ఒక పర్సనల్గా పోలీసు వచ్చి ఆ ఉద్యమాన్ని అనచాలన్నా ఆయన రివార్డు కోసమో అవార్డు కోసమో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మిలిటెంట్ల పైన అరాచ్మెంట్ పెరిగినప్పుడు ఈ ఉద్యమానికి అడ్డంకి వచ్చిన అడ్డు తొలగించారు తప్ప ఎవరిని చంపలే. టార్గెట్ ఎక్కడ అంటే పోలీసులు చంపడం వెనక ఉద్దేశం కూడా ఆయుధాల కోసం తప్ప వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఆయుధాల కోసం కూడా కట్టేసి ఇప్పుడు మనం దానికి డిండి కానీ మన చాలా దగ్గర జరిగినాయి. ఎందుకు మనకు ఈ ఒరిస్సాలో కోరాపుట్ సంఘటన ఉంది. కోరాపుట్ సంఘటనలో ఎవరిని చంపినాము? ఎవరు చెప్పలేదు. కాల్పుల్లో చనిపోయారు. కాల్పులు చేసినారు కానీ ఎక్కడ చెప్పేది జంపన్న అదే కదా చేసిన కల్లెమల్ల బల్లెమల్ల అక్కడ అటాక్ రైడ్ చేసినప్పుడు జరిగినటువంటి తప్ప అది డైరెక్ట్ వారు తప్ప టార్గెట్గా పోలీసులు చంపింది అయితే నాకు తెలిసినంత వరకు టార్గెట్ అయి ఉద్య ప్రభావంతో అయినటువంటి వాళ్ళు నీకు తెలిసినట్టే పరదేశ్ నాయుడు, ఉమేష్ ఇటువంటి వాళ్ళని వీళ్ళ వల్ల వీళ్ళు ఒక టార్గెట్గా యాంటీ కమ్యూనిజం అనేటువంటి దాన్ని ఒక బుక్కులు రాసి దీన్ని ఒక గ్రౌండ్స్ అని ఏర్పాటు చేసి ఉద్యమానికి పూర్తిగా ఉన్నటువంటి ఆ విధంగా అనుకుంటే వ్యాస్ గారు కానీ ఉమేష్ చందర్ కానీ పరదేశ్ నాయుడు అందరూ కూడా టార్గెట్ అయ్యారు కదా. టార్గెట్ అయినారు కదా. నేను అనేది అటువంటి వాళ్ళు పోలీస్ అనేవాళ్ళు టార్గెట్ అయినటువంటి వాళ్ళని చేసింటారు. ఇప్పుడు నాకు పోలీసులకి ఏం లేదు. పార్టీకి అంటే ప్రజా ఉద్యమానికి ఆ యుద్ధంలో ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు ఉన్నప్పుడు యుద్ధంలో ఎవరు ముందు చేయితే వాళ్ళది అది కామన్. ఓకే. అంతవరకు వెళ్ళక ముందు మీరు పార్టీకి ఎప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించారు? 92 అంటే పార్టీ అప్పటి వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండబంది మీకు? మామూలుగా లీగల్గా ఉండా, ఇంటితో సంబంధాలు ఉన్నాయి, ఇంటి నుంచి చేసుకుని ఉండా. 92 నుంచి ఇంకా నువ్వు పూర్తి రావాల్సిందే అన్నటువంటి పార్టీ. నువ్వు ఎన్నాళ్ళని ఇట్లుంటావు, నువ్వు ఫ్యామిలీతో తెంచుకోవాలి నువ్వు అనేటువంటిది. అంటే అప్పటికి నిజంగా అయితే అనంతపురం జిల్లాలో సంక్షోభం తీవ్రమైంది. కొండపల్లి సీతారామయ్య లాంటి పెద్ద తల పోతే ఇంకేడుంటారు అనేటువంటిది మాకు ఇక్కడ ఎక్కడా లేదంటే గణపతి వర్గం అని పెట్టేసినారు పేరు. సిపిఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ అనేది గణపతి వర్గం అని 92లో పెట్టారు. అప్పుడు పుల్లంజన్న వచ్చాడు మా జిల్లాకు. పుల్లంజన్న రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాయని ఆయన వచ్చినాడు. నేను అప్పుడప్పుడే ఆయన రావడం నా అదృష్టం. పుల్లంజన్న చూద్దాం అనుకోవాలి. ఆయన క్యాబ్ కూడా నేను కొన్నేళ్ళు దళంలో నా బ్యాగ్లో పెట్టుకున్నా.
అంటే పుల్లంజన్న అంటే ఒక ఊపు వచ్చేది మాకు. ఆయన వచ్చినాడు, ఇది ఆయనకు ఇట్లా తలకాయ వరకొని ఇది అయ్యలేదు ఇదంతా అనేసి. ఇకంటే కొమ్ములు తిరిగినటువంటి యోధులు ఉన్నారు ఇటువంటి అనంతపురం జిల్లాలో. అంటే బండాయి మాస్టర్ కావచ్చు, ఇట్లా వాళ్ళంతా ఆర్కేను, వీళ్ళంతా కూడా రాజకీయాల ఉదాహరణలు. వీళ్ళు రిపోర్ట్లు పైకి పోలే, వీళ్ళు చేసేటువంటి లొసుగులు ఇవన్నీ బయటపడితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని నుంచి చాలా ఇబ్బంది పడినారు. అప్పుడు ఎవరు నిలవన్నారు, అప్పుడు డీసీ జిల్లా కమిటీ ఉండేది సత్యం కుమార్ అన్నను సత్యం ఇద్దరే. రామచంద్రప్ప అన్నాడు, ఇంకంతా ఆర్గనైజర్లు నాగరాజ్ అంట, శేఖర్ అంట ఇట్లా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎట్టిముత్యాలప్ప అక్కడ పోయినాడు, ఇంకంతా అట్లా పోయినాడు. తెలంగాణ ఆనంద్ ఇటువైపు ఉన్నాడు. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము నిలబడినాము. ఏం చేయాలనేది అర్థం కాకపోతే నువ్వు ఇంక ఫుల్ టైమర్గా రావాలా అని సరే సరేలేనా, ఇంకా ఫుల్ టైమర్ అంటే ఇంక ఇప్పుడు చేస్తుండేది కదా, మేమేం యాడ్ ఉన్నామప్ప యాపొద్దు కాలేజ్ పోయినామని. మేమంటే అట్లా కాదు, దీంట్లో ఒకటి ఉంటుంది అని నిర్మాణ పద్ధతులు అవన్నీ చేసేసి నీ అబ్జర్వేషను. అంటే విప్లవంలో నారాయణమూర్తి సినిమాలు చూసి బూట్లు చూసి పోయేటువంటి కార్యక్రమం ఉండదు బయట అనుకుని. అట్లా ఉత్సాహంగా పోయి అన్నల్లో కలిసిపోతే ఇంకా అయిపోతుంది అంటే ఒక అబ్జర్వేషన్ పెట్టేవాళ్ళు. నిజంగా మన నైతికమైనటువంటి విలువలు కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నీ ప్రాక్టీస్ మొత్తం సర్వే ఉండేది వాళ్ళు. అది కింద నుంచి ఒక శిల్లలో పెట్టి ఒక సంఘం నుంచి అక్కడి నుంచి మళ్ళీ పైన చర్చించి డీసీలో చర్చించి నీకు అంటే పిఆర్ అంటే పూర్తి విప్లవకారుడిగా ఇచ్చేటువంటి రోజులు అవి రూల్స్. అది అప్పట్లో మనం అన్ని పాస్ అయినాము, రాకోకుండా ఉండవు ఏంది నీ పరిస్థితి అనేటువంటిది అన్నారు. అంటే 92లో మీరు పార్టీకి పూర్తిగా అంటే 92లో అదే చెప్పారు కదా. అప్పుడు మా తుపాకులు డంపులు ఇవన్నీ పట్టాల రవి వాళ్ళు వీళ్ళు ఆర్ఓసీలో వాళ్ళు వీళ్ళంతా తీసుకుపోతున్నారు. మా ఊరికి వచ్చింది దళం. మా ఊరికి దళమే వచ్చేది కాదు. వచ్చేసి ఇట్లా నరేంద్ర ఉన్నాడంటే నన్ను అప్పుడు ఇంకా రామచంద్రప్పన్న వాళ్ళంతా లోపలే ఉన్నారు. ఊరు బయట వచ్చి పడుకొని ఇంక ఎట్లా మనదంతా పరిస్థితి ఇది ఉంది ఇట్లా అంటే అప్పటికే ఆనంద్ అని ఇక్కడ తిరిగేవాడు. మాతో పాటు ఉండేవాడు. నా రూమ్లో స్టూడెంట్ ఆర్గనైజర్ అక్కడ తెలంగాణ నుంచి. ఇంక రా బా ఎన్నాళ్ళు ఉంటాడు, మా కుటుంబంతో ఆయనకు బాగా అమ్మ మేము సన్నోని వేసిపోతాం అది ఇది అని చెప్పేసినారు. అట్లా వెంకటాపురం కల్లా అట్లా వెళ్ళిపోతే ఆడ నరసింహకోట దగ్గర ఆ రోజు మేము దళం ఉంటే గుట్టకు అగ్గి పెట్టినారు. వీళ్ళంతా వచ్చేసి అంటే అప్పుడు డంపుల్లోనూ ఆడంతా ఈ సంక్షోభం మీటింగ్ అయిపోతేనే పార్టీ చీలిపోయింది. అంత కొండపల్లి సీతారామయ్య మన వైపే ఉన్నాడు, ఇంకేడుంది పార్టీ అది ఇదని. నేమనంటే గుట్టకు అగ్గిచ్చి సంపల్ల నీకు రాళ్ళు కొడివన్లు అన్నీ వేసుకొని వచ్చి గుట్టకు అగ్గి పెట్టేశారు. ఈరోజు మా ధరణి సభ్యుడు ఉండే హరి అని ఇప్పుడు వచ్చింది ఇంకొక ఆయనకి గాయాలు తగిలినాయి. నేను ఆ రోజే టౌన్కి వచ్చేసి పోయేతలకే ఇట్లా హరిని ఇట్లా వేసినారని అక్కడ గంగంపల్లి అని ఉంటుంది. ఆడొచ్చి నన్ను బస్సులో దింపుకున్నారు. సంగమంలో వచ్చి నువ్వు పోవద్దు, ఆడ ఇట్లా గలాట జరుగుతుంది అగ్గి పెట్టి ఇట్లా చేసినారు. ఆయన వేసుకొచ్చినట్టు ఆయన వేసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేసి చూపించు. 92లో మీరు వెళ్ళారు పార్టీకి. మీరు కాస్త అక్క మీరు చెప్పండి. అన్న ఏమో 6వ క్లాస్ నుంచి రాడికల్స్ మూవ్మెంట్లోకి వెళ్ళారు. మీరు చదువుకోకపోయినా ఈమె పరిచయం కొంచెం చెప్తా